ఆదిలాబాద్ జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇచ్చోడ, సిరికొండ, సోనాల, నేరేడిగొండ, బోద్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా ప్రవహిస్తున్న నీటితో చెరువుల మాదిరిగా మారిపోయాయి. కొన్ని గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం జరిగింది. అధికారులు సెలవులు రద్దు చేసుకుని వరద పరిస్థితులను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు వాగులు దాటకుండా ఉండాలని, సెల్ఫీల కోసం వాగులు, జలపాతాల దగ్గరకు వెళ్లి ప్రమాద బారిన పడవద్దని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు భారీగా వర్షం పడడంతో ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులని నిండు కుండలా మార్చినాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన స్వర్ణ డ్యామ్ ప్రాజెక్టు, మన నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టు కింద మనం ఉన్నాము. ఇక్కడ 2 గేట్లు 1183 ఫీట్ల గాను 1182 7 అచ్చడంతో 8 గేట్ల గాను ఇక్కడ 2 గేట్లు కిందికి వెళ్ళడం జరిగింది. అయితే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి మాత్రం అపాయంగా అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న 18 గేట్ల గాను 17 గేట్లు పైకి వదిలి కిందికి దిగువకు నీటి ప్రాంతం వదులుతున్నారు. 86,000 క్యూసెట్ల నీళ్లు ఇన్ఫ్లోగా 1,12,000 దాదాపు 1,12,000 అవుట్ఫ్లో వదిలిరు. 18 గేట్లకు 17 గేట్లు వదిలారు. ఒక 9 గేట్లు మాత్రం 12 ఫీట్లు వదలడంతో ఇక్కడ మన పరిస్థితి ఇక్కడ ఎంత బీభత్సంగా ఉందో మనకు తెలుస్తుంది. ఇక గడ్డనివాజ ప్రాజెక్ట్ అయితే 1180 మీటర్ల గాను 1100 వానికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న ఇక్కడ కడెం ప్రాజెక్టు పరిస్థితి మాత్రం కొద్ది అపాయం అవుతున్నట్టు, డేంజర్ జోన్కి వెళ్తున్నట్లు మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ మన ఎస్పీ జానకి శర్మ గారు ఇద్దరు గత 2 రోజుల కింద వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఎలాంటి అపాయం వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మరియు అధికారులను సిద్ధం చేసి ఉంచిండ్రు. ఏ అపాయం జరగకుండా ఏం జరగకుండా అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా ప్రజలు కానీ రైతులు కానీ అత్యవసర పరిస్థితులు మాత్రం బయటకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్ డ్యామ్ నుండి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుందండి. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాకుంటాయి. ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డని ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది. ఇక ఉల్లిగడ్డలు కూడా ఇవ్వలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. వాళ్ళే అంగీకరించారు, ఓడిపోయిన వాళ్ళే. ఈరోజు పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చిన రైతులు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే. కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా. ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనార్హత ఉందా? అసలు సిగ్గుపడాలి. అసలు కొన్ని లెక్కలు చెప్తాను దయచేసి మీడియా మిత్రులకు, మీ ద్వారా ప్రజలకు కూడా, రైతులు కూడా నోట్ చేసుకుంటారు ఈ వివరాలు. ఈ వానాకాలం పంటలు వేసేటువంటి సీజన్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడు కొత్తగా వేసే పంటలు ఉండవు ఈ సీజన్కి, వానాకాలానికి.
ఈ వానాకాలంలో వ్యవసాయ శాఖ నమోదు చేసినటువంటి వివరాల ప్రకారంగానే నేను చెప్పేది ఏదైనా కూడా, ఎందుకంటే అది రహస్య డాక్యుమెంట్ ఏం కాదు, బహిరంగమే. వరి 45,21,000 ఎకరాలలో సాగైంది. పత్తి 44,64,000 ఎకరాలలో సాగైంది. ఇతర పంటలు అంటే కంది కావచ్చు, మక్క కావచ్చు, పెసలు కావచ్చు, మరోటి ఇతర వ్యవసాయ పంటలు 18,64,000 ఎకరాల్లో సాగైంది. ఇవి కాక ఉద్యాన పంటలు ఉంటాయి, తోటలు ఉంటాయి, మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, జామ తోటలు కానీ, ఇటువంటి తోటలు, ఈ తోటలు ఉద్యాన పంటలు. ఇవి 9,34,000 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 1,17,83,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్కు. సరిగ్గా గత సంవత్సరం ఏడాది కింది వానాకాలానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్తాం. ఇవి కూడా వ్యవసాయ శాఖ నమోదు చేసినవే. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు. ఈ సంవత్సరం ఎంత? 45,21,000 ఎకరాలు. అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది ఏడు ఇప్పటికి. సరే, ఇంకా వెనకేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వేస్తారనుకుంటే 50,000 కావచ్చు, 1,00,000 ఎకరాలు కావచ్చు. 20 లక్షల ఎకరాలు అయితే కాదు కదా, ఆగస్టు అయిపోనే వస్తుంది. మరి 22 లక్షల ఎకరాలలో వరి సాగు గత సంవత్సరం కంటే తగ్గినాక కూడా సాగు విస్తీర్ణం, అదేవిధంగా పంటల విస్తీర్ణం మొత్తం కూడా తీసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం తక్కువ ఉంది, అన్ని పంటలు కలిపి తీసుకుంటే కూడా. మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో సాగైంది. 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,35,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు యొక్క ఘోరమైన వైఫల్యం కాదా? చాతగానితనం కాదా? మీ చాతగానితనానికి, మీ నిర్వహణ వైఫల్యానికి రాష్ట్ర రైతులు మూల్యం చెల్లించాలనా? వాళ్ళు కష్టాలు పడాలనా? వాళ్ళని కష్టాలు పెట్టడానికినే మిమ్మల్ని ఎన్నుకున్నారా? గత పాలన కంటే మరింత మెరుగ్గా ఏదో చేస్తామని చెప్పి కదా మీరు హామీ ఇచ్చింది, వాళ్ళు నమ్మింది. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఎరువుల సరఫరాను కూడా సవ్యంగా చేయలేనటువంటి దుస్థితి మీది. ఒక వానాకాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఏప్రిల్ మాసం కంటే ముందే ఫిబ్రవరి టు మార్చి మధ్యలోనే వాళ్ళు అలాట్మెంట్ ఇస్తారు, ప్లాన్ అలాట్మెంట్ ఇస్తారు ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని రాష్ట్రాలకు. పోయిన వారం చెప్పినప్పుడు కూడా నేను అంశం చెప్పిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అలాట్మెంట్కు ప్రామాణికత ఏంటి అంటే, అంతకు ముందు సీజన్లో మీరు వాడినటువంటి ఎరువుల వాడకం గరిష్టంగా ఎంత, పంటల విస్తీర్ణం ఎంత, ఇప్పుడు ఏమైనా పెరుగుదల తరుగుదల ఉంటుందా అది అంచనా వేసుకొని గత సంవత్సరం ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. ఈ సంవత్సరం వానాకాలానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాట్మెంట్ 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను అలాట్మెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రానికి, తెలంగాణకు. అది ఏప్రిల్ టు ఆగస్ట్ లోపల కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. సెప్టెంబర్ మాసం కుషన్ పెట్టుకుంటారు కానీ సెప్టెంబర్ వరకు లాగరు. ఆగస్ట్ లోపలనే డ్రాయల్ అయిపోవాలి, అప్లికేషన్ కూడా అయిపోతుంది యూరియా. సెప్టెంబర్లో కొద్ది మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ టు ఆగస్టు వరకు మొత్తం ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు ఇచ్చేటువంటిదేమో 9,80,000 మెట్రిక్ టన్నులు. కానీ ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయవలసింది ఎంత? ఆగస్టు నెలాఖరు వరకు అంటే 8,30,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలి. మిగిలినటువంటిది సెప్టెంబర్ కోసం వాడుకుంటారు, ఆ 1,00,000 ఇటు అటు ఉండేది. కానీ ఈ రోజు వరకు, ఆగస్టు వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి యూరియా సరఫరా ఎంత జరిగిందంటే 5,25,000 మెట్రిక్ టన్నులు మాత్రమే జరిగింది. అంటే 3 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు యూరియా ఈ ఆగస్టు మాసం వరకే మైనస్ ఉంది.
ప్లస్ రేపు సెప్టెంబర్ వరకు కావాల్సింది ఇంకో 1,2 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వైరా రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీగల బంజర దగ్గర పగిడేరు వాగు పొంగి పొర్లుతోంది. పల్లిపాడు ఎన్కూరు మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. పడిగేరు వాగుకు దాటేందుకు ఎవరూ సాహసం చేయవద్దని అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదల్లో చేపలు కొట్టుకు వస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. తమకు కావాల్సిన చేపల కంటే అధికంగా లభించడంతో బయట విక్రయించారు. కూసుమంచి, కొత్తూరు, కిష్టాపురం వాగుల్లోనూ చేపలు పట్టుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదల్లో చేపలు కొట్టుకు వస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. తమకు కావలసిన చేపల కంటే అధికంగా లభించడంతో బయట విక్రయించారు. కూసుమంచి, కొత్తూరు, కిష్టాపురం వాగుల్లోనూ చేపలు పట్టుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. రైట్, నరసింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు పెద్ద ఎత్తున రావడంతో అక్కడైతే సందడి వాతావరణం నెలకొంది అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఉపేందర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా భారీగా అంటే వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా అంటే వర్షాలకు అయితే వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు, అదే వైరా రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వాటి పూర్తి స్థాయి నిండిపోయి కూడా అంటూ కిందికి కూడా భారీగా అంటే 100 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఉన్నటువంటి ఏదైతే చాప్టాలు కావచ్చు, అదేవిధంగా కలవ కావచ్చు, అదేవిధంగా రహదారులపై కూడా భారీగా వర్షం నీరు చేరుతుండడంతో కూడా ఆ ప్రాంతంలో కొంత సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే చేపల వేటకు వెళ్లే వారంతా కూడా ఇటు వాగులు వంకల వద్ద కూడా కొంత బారులు తీరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కొంతమంది మాత్రం ఏదైతే యువకులు మాత్రం ఇటు సెల్ఫీలు తీసుకోవడం కూడా అంటే ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా వాగులు వంకలు దాటొద్దు, అదేవిధంగా కలవట్లు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే
పునరావాస కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా అంటే చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతంలో గతంలో వచ్చినటువంటి వరదలతో కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కోట్ల రూపాయల ఆస్తి కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే తీర్థాల ఆ నుంచి కూడా దాదాపుగా ప్రకాష్ నగర్ వరకు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చేసింది. జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో ఇటు ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు, మదిర, సత్తుపల్లి, అదేవిధంగా వైరా నియోజకవర్గాల్లో కూడా అన్ని అంటే జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారులపై కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో అటు చేపల వేటకు కూడా ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం వద్ద కూడా అంటే రహదారిపై కూడా భారీగా వరద రావడం, అదేవిధంగా చేపలు కూడా దొరకడంతో కూడా అక్కడ కొంత సందడి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఆ పరిసర గ్రామ ప్రజలంతా కూడా అక్కడికి వచ్చి చేపలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి కావాల్సినటువంటి చేపల కంటే కూడా ఎక్కువగా దొరకడంతో కూడా వారంతా కూడా వెక్కిరిస్తున్నారు. అక్కడ సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే జిల్లా యంత్రాంగం కూడా అటు పోలీసు కూడా ప్రత్యేకంగా భారీ కోట్లను ఏర్పాటు చేసి రహదారులు, కల్వర్ట్లు, అదేవిధంగా లో లెవెల్ కాజివేల వద్ద కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి అనిదీప్ దూరిశెట్టి కూడా ప్రత్యేకంగా దీనిపై అంటే పర్యవేక్షిస్తున్నారు. ఒక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ సౌకర్యాలతో పాటు ఏదైతే ప్రకాష్ నగర్ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజర్వాయర్ అంటే 18 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే దాదాపుగా ఇప్పటికే అది అంటే 20 అడుగులకు కూడా చేరుకోవడంతో అక్కడ భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పగడేరు నుంచి వాగు కూడా ఉధృతంగా రావడంతో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మదిర నియోజకవర్గం కావచ్చు, ఇటు అంజనాపురంలో, ఇటు పాలేరు నియోజకవర్గంలో, సత్తుపల్లిలో కూడా భారీగా అంటే వరదలు వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా పూర్తిగా పన్నులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వేల కోట్ల రూపాయల అంటే బొగ్గు వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే ఏదైతే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు, ఏదైతే సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కావచ్చు, కృష్ణాపురం ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో వర్షపు నీరుని బయటికి పంపించేందుకు భారీగా మోటార్ల సహాయంతో కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే భారీగా అంటే అక్కడ ఆస్తి నష్టం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి సింగరేణి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సింగరేణి కాలరీస్ కావచ్చు, ఓపెన్ కాస్ట్లన్నింటిని కూడా అప్రమత్తం చేశారు. సిబ్బందికి కూడా షిఫ్ట్ల వారీగా కూడా ఇప్పటికే వారికి అంటే డ్యూటీలు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా 3 రోజులు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, చందానగర్ చోరీ ఘటనకు సంబంధించి డీసీపీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్ లో జరిగింది. సో ఈ జ్యువెలరీ షాప్స్ కి ఇలాంటి గ్యాంగ్స్ లో వెళ్ళడం కోల్కతాలో, వెస్ట్ బెంగాల్, అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము. సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా. అలాగే ఒక ఇంట్రూషన్ అలార్మ్ ప్యానెల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం 24 అవర్స్లో ఐడెంటిఫై చేస్తూ అలాగే ఒక 48 అవర్స్లో వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఇంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ అవర్ లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ, క్రైమ్స్ ఆల్ టీమ్స్ని కూడా సిపి గారు ప్రశంసించారు. సో థ్యాంక్ యూ ఎవరీవన్. 7గురులో 6గురు వచ్చారు 2 బైక్లో. ఒకడు జస్ట్ ప్రొవైడ్ చేసి అండ్ ప్రొసీడ్స్ని ఉంచుకోవడానికి హెల్ప్ చేశాడు. వెపన్స్ అన్ని కూడా వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఎగ్జాక్ట్ ఎక్కడ అని మనకు తెలుస్తుంది. 4 వెపన్స్ లోపల మనకు ఒక 15 to 20 minutes వరకు ఉన్నారు. 2 బైక్స్లోనే పారిపోయారు. వాళ్ళు వచ్చిన ఏ 2 బైక్స్లు ఉన్నాయో వాళ్ళు A1 మోటార్స్ అని జగద్గిరి గుట్టలు ఉంది, అక్కడ ఈ దీపక్ అండ్ ఆశిష్ ఒక గ్లామర్ అండ్ పల్సర్ బైక్ని తెచ్చుకున్నారు సెకండ్ హ్యాండ్. సో ఆ బైక్స్నే వాడారు.
ఆ నంబర్ సేమ్ ఉన్నాయి, బట్ అఫెన్స్ టైంలో నంబర్ ప్లేట్ తీశారు, తర్వాత మనకు నంబర్ ప్లేట్స్ వేయించుకోవడం జరిగింది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు. కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్లోనే ట్రావెల్ చేశారు, తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా, ఇంకా 5 మనం పట్టుకోవాల్సి ఉన్నది. దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు, అతని మీద 10 కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసు, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ టీమ్. అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లని మనము చెప్పట్లేదు ఫర్ ద రీజన్స్ దట్ దే మైట్ ఎస్కేప్ అన్నట్టు. బట్ వాళ్ళని ఐడెంటిఫై చేశాము, ఎవరు ఫైరింగ్ చేశాడో అతన్ని కూడా ఐడెంటిఫై చేసే జరిగింది. ఆల్ అసైలెంట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ టు దేర్ హౌసెస్, ఎవ్రీథింగ్. వాళ్ళు రీకీ చేశారు. వాళ్ళకి ఏదంటే ఇక్కడ వహివాటు కొంచెం ఎక్కువ జరిగినట్టుంది, అలాగే కొంచెం సెక్యూరిటీ పర్సనల్ వీక్గా కనపడింది, అలాగే కొంచెం చివరల్లో ఉన్నది ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక 3 యాంగిల్లో ఆలోచించి ఒక 2-3 ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఆ మూమెంట్కి ఇది వాళ్ళకి ఇమీడియట్గా దొరికింది. డెఫినెట్లీ వాళ్ళు 12 daysలో చేసిన పని అదే. ఇక్కడ కాకుండా చాలా చివరల్లో ఉన్న చాలా ఐడెంటిఫికేషన్ చేశారు. ఇది ఎక్కువ వహివాటు ఉంది అండ్ ఇక్కడ చేస్తే ఎక్కువ దొరుకుతుంది అనే ఒక ఆశతో ఇక్కడ ఇది దీనికి చేశారు. దానికి దీనికి సంబంధం లేదండి. షాప్ బయట నుంచే చేశారు. పోయిన లాకర్ ఉందని అక్కడికి వెళ్ళినాక తెలుసుకున్నారు. ఇమీడియట్ అడిగితే గన్ను పెట్టి వాళ్ళు చెప్పేశారు. దీంట్లో 10 kg వరకు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టుంటారు. సో వాళ్ళు 10 kgలో దాన్నే తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం 900 grams అప్ టు 1 kg మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాపర్గా పంచుకోవడానికి ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పంచుకోలేకపోయారు. లేదు, ఈ బీహార్ గ్యాంగ్ చేసింది ఇది ఫస్ట్ మన హైదరాబాద్లో. దీనికి ముందు వేరే గ్యాంగ్స్లు చేసినాయి, 2022లో వేరే పిఎస్లో అన్నీ చేసినట్టు ఉంది. బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసినాయి. బట్ వివిధ రాష్ట్రంలో చేశారు, కల్కట్టాలో చేశారు, బీహార్లో చేశారు, రాజస్థాన్లో ఒక కేసు ఉంది. బట్ వీళ్ళైనా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక కేసు అయినాయి. అదే రీకీ చేసి ఎక్కడ ఎక్కువ ఉంటాయో అని తెలుసుకొని, సో అలాంటి జ్యువెలరీ షాప్స్ని చేస్తారు. జ్యువెలరీ షాప్స్ని బేసిక్ వీళ్ళు మోడస్ ఆపరెండి ఏదంటే ఇట్లా వచ్చేసి బైక్లు తిరిగి ఐడెంటిఫై చేయడం, తర్వాత ఏ జ్యువెలరీ షాప్స్లో మనకు ఎక్కువ దొరుకుతుంది ఒక అంచనా చేసి దానికి వెళ్ళిపోతారు. సో వీళ్ళు బెంగాల్లో అండ్ మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క 4 కోట్లు కూడా చేసిన నిదర్శనలు ఉన్నాయి. అందరూ బీహార్ వాళ్ళే. పట్టుకున్న వాళ్ళు ఆశీష్ కుమార్ అండ్ దీపక్, వాళ్ళు జగిద్గిరా గుట్ట, దీపక్ అనే అతను నానక్రామ్ కూడా. వీళ్ళు ఆస్బెస్టస్ ఒక కాలనీలో ఉండేవారు అండ్ వేరియస్ అదర్ జాబ్స్ తీసుకున్న వాళ్ళు. వీళ్ళు 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వివిధ వాట్ ఎవర్ అవైలబుల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అది చేసుకొని వాళ్ళు ఉండేవారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళు వచ్చి రీకీ చేశారు. వీళ్ళందరూ కలిపి ఇక్కడే ఇది చేశారు. ఆ దీపక్ అనే అతను లాజిస్టిక్ ప్రొవైడ్ చేశారు, అకామిడేషన్ అయినా వాళ్ళకి బైక్లు అయినా. ఆశీష్ కూడా అకామిడేషన్ అండ్ బైకు
అండ్ పాల్గొన్నాడు కూడా. దీపక్ అనే ఈ ఆశీష్ అనే అతను పాల్గొన్నాడు. మిగతా 5 పరారీ అయ్యారు. దీపక్ రాలేదు, అతను వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చిన ప్రొసీడ్స్ని తీసుకెళ్ళి అతని దగ్గర పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే సడన్ స్ట్రైక్ చేయడము, వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చూసుకొని రెక్కి చేసి అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసి ఆ ఊరిని వదిలేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ టార్గెట్లో ఇంత చేస్తేనే ఈ సిటీని వదిలేయాలా అలాంటివి ఏం లేవు. అందుకే పెద్ద జ్యువెలరీ షాప్ని చూస్తారు, అక్కడ డకాయితీ చేస్తారు, ఎంత వస్తుందో అది తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ బేస్ వచ్చేసి బీహార్ నుంచి పనిచేసి గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఐటమ్స్ వాళ్ళు గోల్డ్ అనుకొని తీసుకున్నారు. అప్పుడు టెస్ట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఏమి ఉండదు కాబట్టి 10 కేజీలు దొరికింది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ దీంట్లో మనకు ఆ బీదర్ పోలీస్ కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఎస్పీ బీదర్ ఇమీడియట్లీ మనకు అందుబాటులో వచ్చేసి వీళ్ళిద్దరి దగ్గర లేకుండే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది దిస్ వన్ థింగ్ మనం కూడా చెప్పాలని అనుకున్నాము పోలీస్ తరపు నుంచి. చాలా మంది ఈ లేబర్ ప్రొవైడింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి లేబర్స్ని రిక్రూట్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇప్పించిస్తున్నారు. లైవ్లీవుడ్కి చాలా సహకారంగా ఉంది, అలాగే చీప్ లేబర్ కూడా దొరకడం మనకు చాలా హెల్ప్ అవుతుంది. కానీ బట్ ఈ సెక్యూరిటీ చెక్ అనేటువంటిది ఈ ఏజెన్సీస్ తీసుకోక ముందే ఏ రాష్ట్రంలో తీసుకుంటారో ఆ రాష్ట్రంలో వీళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయా అని ఎవరెవరి మీద లేవో ఆ బేసిక్ ఒక వెరిఫికేషన్ వెట్టింగ్ చేసుకుంటే, లేకపోతే అక్కడ కాకపోయినా మన దగ్గరైనా వాళ్ళు ఇస్తే ఇదొకటి చేస్తే మనం చాలా క్రైమ్స్ వరకు అవాయిడ్ చేయొచ్చు. అంటే పోలీస్కి బికాస్ ఆఫ్ ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా కష్టమవుతుంది ఎవరెవరు వస్తున్నారు ఎక్కడ అనేది. వాళ్ళని సోర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈజీ. ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాము. ఇంకా సిపి సార్తో మాట్లాడి, సార్ ఆదేశం మేరకు ఎట్లా మనం ఆన్లైన్లో పెట్టాలా, లేకపోతే బికాజ్ లైసెన్సింగ్ ఏజెన్సీ మనం కాదు. సో ఇట్లా ఫ్లోటింగ్ పాపులేషన్ మీదే అదొకటి చేయాలా. అలాగే ఈ వెపన్స్ ఏమున్నాయో దాని గురించి మనం చాలా ఇప్పటి నుంచే దాదాపు ఒక 6 months నుంచే పనిచేస్తున్నాము. అన్ఆథరైజ్డ్ వెపన్స్ కానీ, లేకపోతే ఎక్స్పైర్డ్ లైసెన్స్ వెపన్స్ కానీ, లేకపోతే అదర్ స్టేట్స్ హ్యావింగ్ వెపన్స్ హియర్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లైసెన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ జియోలొకేట్ చేస్తూ ఎవరి దగ్గర ఉంది, డిపాజిట్ చేస్తే ఎక్కడ డిపాజిట్ చేస్తారు ఆ జియో లొకేషన్ అన్నీ మనం ఆన్లైన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ లైవ్ డేటా చూసినట్టు చేసాము. అది వెపన్స్ వరకే చేసాము. బట్ ఇట్లా మైగ్రేటింగ్ పాపులేషన్ ఎవరో ఒకరు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, దే ఆర్ అన్ఆథరైజ్డ్ వెపన్స్. దీనికి మనం చేయాలంటే వీ రిక్వైర్ సపోర్ట్ ఫ్రమ్ దీస్ ఏజెన్సీస్ ఆల్సో, రిక్రూటింగ్ ఏజెన్సీస్. సో వాళ్ళతో కూడా ఇంకా వీ హ్యావ్ టు కలిసి పనిచేసి రిక్రూటింగ్ లేబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని వెరిఫికేషన్ చేసిన వాళ్ళని, సెక్యూరిటీ వెట్టింగ్ చేసిన వాళ్ళని తీసుకోవాలని వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. Pardon? They are selling their products. We have identified Bihar and Delhi. So that further also we will put forward after arresting rest of the people. We will come to that as well. Mode of transport is public transport one and bike. So they will never use cars and other things. Easily identify అయిపోతాయి కాబట్టి 2-wheeler they can take multiple routes. చిన్న రూట్స్ తీసుకోవచ్చు. అలాగే దే క్యాన్ డీవియేట్ 2 people సపరేట్ కావచ్చు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్ అండ్ ట్రైన్స్. బైక్స్ని వదిలేసి వెళ్ళిపోయారు. యా, తొందరలోనే చెప్తాను. ఈ పర్టిక్యులర్ గ్యాంగ్స్కి ఏం నేమ్ లేవు. మనము ఈ అందరూ కూడా దే బిలాంగ్ టు సివాన్. సో యూ క్యాన్ కాల్ ఇట్ ఏ సివాన్ గ్యాంగ్ బికాస్ చాలా మంది ఉన్నారు. Sizable people are there from that district and they are committed many crimes, not just one. ఇది మన ఏరియాలో ఒకటే అయింది.
సో మిగతా ఏరియాలు కూడా చాలా అయినాయి. రీడర్ one person is there. We don't want to reveal the name until once వీళ్ళందరినీ పట్టుకుంటే we have leads, but once we arrest them వాళ్ళని కూడా కంప్లీట్ డీటెయిల్స్ మేము ముందు పెడతాం. ఎనీథింగ్ హిందీ మే हिंदी बहुत लोग है, मैं बता देता हूँ ऐसे ही. 12 तारीख अगस्त को एक डकैती हुआ है खजाना ज्वेलर्स चंदानगर में. उसमें 7 लोगों मिलके ये जुर्म किए हैं. वो सब बिहार के ये सारण और सिवान डिस्ट्रिक्ट के लोग हैं. वो 4 वेपन्स लेके उस दिन एक डिप्टी मैनेजर के ऊपर बुलेट से हमला करके और उधर के जो 10 kg का सिल्वर आइटम्स है उसको भी लेके उधर से भाग गए. सो हम SOT लॉ एंड ऑर्डर और क्राइम्स टीम मिलके इमीडिएटली वो जो भी एविडेंस मिलते हैं उसके ऊपर कार्रवाई करके हमको 2 लोग को अरेस्ट किए हुए हैं. आशीष कुमार और दीपक दोनों सारण डिस्ट्रिक्ट के हैं. वो दोनों क्लासमेट्स हैं, इंटरमीडिएट में दोनों क्लासमेट्स थे. वो हैदराबाद आके 2 साल से రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. PCACS కు యూరియా లోడ్ వస్తుందని సమాచారం అందితే చాలు అన్నదాతలు వేకువ నుంచే బారులు తీరుతున్నారు. దీంతో బస్తా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చొప్పులను క్యూ లైన్ లో పెట్టారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉంటున్నా ఒక్క బస్తా దొరకని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కట్ట కొరత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లే. చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి వారం రోజులు తిరుగుతున్నాం. రాత్రి పగలు చెప్పులు లైన్ వేసుకుంటూ అన్నం లేకుండా వర్షంలో వాగు గుంపుల్లో వచ్చి మా దోమలు బాగా కరుస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నాం. పొద్దున నైట్ 3:30కి వచ్చినా ఇప్పుడు దాకా ఒక యజమాని ఎవరు రాలేదు. కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. నాది 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. నాకు యూరియా కట్టలేక ఇవాళ 15 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇవాళ నుంచి కాదు, ఇక్కడ 3 సొసైటీలో 7 రోజుల నుంచి తిరుగుతున్నా. అక్కడ ఉప్పులపాడు పోయినా, గొల్లగూడెం పోయినా, యాడికి జిక్కుతాలేదు. లాస్ట్కి ఇక్కడ జిక్కుతుంది ఏమైనా వస్తే ఇది కూడా కావట్లేదు. కాకపోతే నిన్న వచ్చినావు, మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు. నిన్న రేపు ఇస్తాను, 7 ఇస్తాను. ఇవాళ 8ంటికి సీరియల్ లైన్ కట్టమన్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు. ఆధార్ కార్డు చేతిలో పట్టుకోమన్నాడు. ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా 5 మంది ఆ మందు కొంటనే ఇస్తా, లేకుంటే ఇయ్యనన్నాడు అన్నమాట. అందు గురించి ఆధారం చూపెట్టమంటే చెప్పులు పెట్టుకున్నాం. రైట్. రైతుల యూరియా కష్టాల గురించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఏదైతే రైతులకైతే యూరియా కష్టాలైతే తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అసలు వారి పనులను కూడా వదిలిపెట్టుకొని ఉదయమే 3-4 వరకు యూరియా సెంటర్ల దగ్గరికి వచ్చి ఆ క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. క్యూ లైన్ లో నిలబడలేక వారి చెప్పులు, ఆధార్ కార్డులు, సంచులు కూడా వారి ప్లేస్ బదులు అక్కడ పెట్టి రోజుల తరబడి ఎదురు చూస్తున్న యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా కొంత యూరియా అనేది సరైన స్టాక్ లేకపోవడం, రైతులు తీవ్ర ఇబ్బందులు అవడంతో మేము ఈ వర్షాకాలం ఎలా యూరియా దొరకకపోతే ఎలా పంటలు పండించాలి, ఎలా దిగుబడి సాధించాలని చెప్పేసి గోసపడుతున్నామని చెప్పేసి రైతులు ఆవేదన చెందిన పరిస్థితి మనం చూడొచ్చు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం కేంద్రంలో నిన్న రాత్రి యూరియా లోడ్ వచ్చిందని, లారీ వచ్చింది, మన గ్రోమర్ సెంటర్ కి యూరియా లారీ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఈ రోజు ఉదయమే అక్కడికి వెళ్ళి పొద్దు నుంచి
క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కానీ అందరికీ రాకపోవడం, ఇది 1-2 బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో ఇలా అయితే ఎలా పంటలు పండించాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కష్టాలు రావడంతో రైతాంగం మొత్తం కూడా ఇది గుడిబండలాగా మారుతుంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులకు కావాల్సిన యూరియాని ఇవ్వాలి. ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో కావాల్సిన యూరియా ఉందని చెప్తున్నప్పటికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అధికారులు మాత్రం మీడియా ముఖంగా కానీ ఇటు చెప్తున్న పరిస్థితి కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది, రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దని అధికారులు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై వారు ఏ పని చేసుకోలేక ఆ యూరియా కోసం రోజుల తరబడి యూరియా కోసం ఇటు సహకార కేంద్రాలకు కానీ ఇటు గవర్నమెంట్ సెంటర్లకు తిరగాల్సిన పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రభుత్వం స్పందించి ఆ యూరియాను మాకు కావాల్సినంత యూరియాను రైతులకు ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.